బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో చిరుతల సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో 2 చిరుత పులులు హల్చల్ చేశాయి. ఈ నెల 25న రాత్రి కళాశాల ప్రధాన ద్వారం వద్ద సంచరించాయి. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది శబ్దం చేయడంతో వెనుదిరిగాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. జనావాసాల్లోకి ఇలా వన్యమృగాలు రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. మురళీకృష్ణ, చిరుతల సంచారాన్ని గురించిన అప్డేట్స్ తెలియజేయండి. నంద్యాల జిల్లా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. ఏదైతే ఈ తాజాగా శ్రీశైలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో 2 చిరుత పులులు హల్చల్ చేశాయి. ఈ నెల 25వ తేదీన రాత్రి సమయంలో కళాశాల ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నటువంటి చిరుతలు అక్కడ వీధుల్లో ఉన్నటువంటి వాచ్మెన్ చూసి ఒక్కసారిగా వెనుదిరిగాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కళాశాలలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో కూడా అంత పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే చిరుత పులులు తరచుగా ఇక జనావాసాలకు రావడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే చిరుత పులులు తరచుగా ఈ రకంగా రాత్రి సమయాల్లో జనావాసాలకు రావడంతో రాత్రి బయట తిరగాలన్నా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా శ్రీశైలం క్షేత్రంతో పాటు అటు మహానంది క్షేత్రంలో కూడా చిరుత పులులు జనావాసాలకి రావడం, అక్కడ ఉండేటటువంటి ఆవుల మందపై లేదా వీధి కుక్కలపై కూడా దాడి చేస్తూ వాటిని హతమారుస్తున్నటువంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుండడంతో ఈ చిరుత పులులు ఎప్పుడు ఎక్కడ తమపై దాడి చేస్తాయన్న భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా పోతుంది. ఈ చిరుత పులులు జనావాసాల్లోకి రావడాన్ని మాత్రం నివారించలేకపోతున్నారని చెప్పి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైజా రైట్ మురళి, థ్యాంక్ యూ.